క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ విశ్వవ్యాప్తంగా క్రీస్తు బాప్తిస్మ పండుగను కొనియాడుతోంది. ద ఫీస్ట్ ఆఫ్ ద బాప్టిజం ఆఫ్ అవర్ లార్డ్. కింద ఆదివారం ఏం పండుగ చేసుకున్నాం గుర్తుందా? ముగ్గురు రాజుల పండుగ, లేకపోతే క్రీస్తు సాక్షాత్కార పండుగ అన్నాం. ఈ పసి పాప ఎవరో ప్రపంచానికి బయలుపరచడం, తెలియజేయడం. ముగ్గురు రాజులు ఈ బాలుడు ఎవరో ప్రపంచానికి తెలియజేశారు. ఏ విధంగా? వాళ్ళ అర్పించినటువంటి కానుకల ద్వారా. ఏం అర్పించారు? బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలు. బంగారం దేనికి సూచన అన్నావు? ఈ బాలుడు రాజాది రాజు. సాంబ్రాణి మనం దేవునికి వేస్తాం సాంబ్రాణి. కాబట్టి ఈ బాలుడు దేవుని కుమారుడు, దేవుడే. పరిమళ ద్రవ్యాలను మనం శరీరానికి పూసుకుంటాం. అది దేనికి సూచన? నరావతారి అయినటువంటి దైవ కుమారుడు, సంపూర్ణమైన మానవుడు. మరి ఇది ఎవరికి తెలిసింది? ఎవరికి తెలియపరచడం జరిగింది? మరియా, యోసేపు ఉన్నారు. బహుశా గొల్లలు ఉన్నారో అప్పటికి వెళ్ళిపోయారో మనకు తెలియదు. అంతే. కానీ ఈరోజు యేసు ప్రభు యొక్క బాప్తిస్మ పండుగ ద్వారా ఎంతో మందికి యేసు ఎవరో తెలియజేస్తున్నాడు తండ్రి దేవుడు. బాప్తిస్మ యోహాను అప్పటికే జ్ఞానస్నానం ఇస్తున్నాడు. అయితే బాప్తిస్మ యోహాను ఇచ్చే జ్ఞానస్నానం ఏమిటి? అది పాప పశ్చాత్తాపానికి పిలుపు. గొడ్డలి సిద్ధంగా ఉంది, చాట సిద్ధంగా ఉంది, మీ జీవితాలు మార్చుకోండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపానికి, హృదయ పరివర్తనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఇస్తూ ఉన్నప్పుడు యేసు యోర్దాను దగ్గరికి వచ్చాడు. యేసు కూడా బాప్తిస్మము పొందాలని అతన్ని అడగడం జరుగుతుంది. ఇక్కడ జ్ఞానస్నానము అంటున్నాం. బాప్తిజం అని ఏమంటున్నాం తెలుగులో? జ్ఞానస్నానము. స్నానం చేస్తారా? చేస్తాం కదా. రోజుకి కనీసం ఒకసారైనా చేస్తాం, కనీసం 2 సార్లు అయినా చేస్తాం. స్నానం ఎందుకు చేస్తాం? మా అమ్మ చేయమన్నది కాబట్టి చేస్తున్నారా? లేదా చేయరు? స్నానము, శరీరాన్ని స్నానం చేస్తామంటే శుభ్రపరచుకోవడానికి. స్నానం చేస్తే మనకు శరీరం అంతా శుభ్రంగా ఉంటుంది. మరి శరీరం శుభ్రంగా ఉంటే మనకు ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం ఉంటే కదా మనం ముందుకు వెళ్ళగలం, మన పనులు చేసుకోగలం. ఇది శరీరానికి ఉన్నటువంటి మురికి పోగొట్టడానికి స్నానం చేస్తాం. దేవుడు మనిషికి శరీరంతో పాటు ఆత్మ కూడా ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఆత్మ కూడా ఇచ్చాడు. శరీరానికి మురికి ఉన్నటువంటి మురికి పోవడానికి స్నానం చేస్తాం. మరి ఆత్మకు ఉన్నటువంటి మురికే పాపము. శరీరం యొక్క మురికి పోవడానికి స్నానం చేసినట్లే మన ఆత్మలో ఉన్నటువంటి మురికైన పాపము పోవడానికి మనం స్వీకరించేటువంటిది ఆత్మస్నానము, జ్ఞానస్నానము, లేకపోతే బాప్టిజం అంటారు. యేసు ప్రభు బాప్తిజం పొందడానికి వచ్చారు. పాపం అనేటువంటి మురికి పోవడానికి మనకు బాప్టిజం అవసరమైతే యేసుకి బాప్టిజం అవసరమా? యేసు ప్రభు బాప్టిజం అవసరమా? అవసరం ఉందా? ఎందుకు లేదు? అతడు పరమ పవిత్రుడు, అతనిలో పాపం లేదు.
అయినప్పటికీ ఎందుకు జ్ఞానస్నానం స్వీకరిస్తున్నాడు? యేసు ఈ లోకానికి వచ్చింది మానవులను రక్షించడం కోసం, లోక పాపాలను పరిహరించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆ ప్రభు మన పాపాలను తల మీద వేసుకొని సిలువకు చేర్చాడు. బలి గొర్రెపిల్లలా తన ప్రాణాలను అర్పించాడు. కాబట్టి మన స్థానంలో మనం పొందవలసినటువంటి శిక్షను తాను అనుభవిస్తూ ఉన్నాడు. మన పాప భారాన్ని తాను మోసి మనకు బదులుగా మన స్థానములో తన ప్రాణమిచ్చి మరణించి ఉత్థానమవుతున్నాడు. రక్షణ భాగ్యాన్ని, పాప క్షమాపణను, నిత్య జీవితాన్ని తను నమ్ముకున్న వారందరికీ ప్రభు ఇస్తున్నాడు. బాప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చి నా జ్ఞానస్నానం కావాలండి, పాదరక్షల వారిని విప్పుటకు కూడా యోగ్యుని కాదు, నేనే నీ దగ్గర రావాలి, నువ్వు నా దగ్గరికి వచ్చావు. సరే, ఇప్పుడు ఇలా జరగని అంటే ఇప్పుడు ఆ యోర్దాను నది జలాల్లో యేసు ప్రభువు నీటిలో మునిగి బయటికి వస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఒక నిగూఢమైన అర్థం ఉంది. యోర్దాను నది జలాల్లో యేసు ప్రభు మునగడం, తిరిగి రావడం, పైకి లేవడం అన్నటువంటిది మన పాప భారాన్ని తన మీద వేసుకొని ఆ ప్రభు అనుభవించిన శ్రమలు, మరణము, సమాధి, తరువాత ఉత్థానము, దానికి సూచనగా ఉంది. యోర్దాను నది జలాల్లోనికి ఆ ప్రభువు మునగడము అన్నటువంటిది తన యొక్క మరణము, తన యొక్క శ్రమలకు, సమాధికి సూచన అయితే, తిరిగి రావడం అన్నది, పైకి లేవడం అన్నటువంటిది తన ఉత్థానానికి సూచనగా ఉంది. కాబట్టి జ్ఞానస్నానం పొందే ప్రతి ఒక్కరూ కూడా మన పాపాల కోసం మనం పశ్చాత్తాపడి ఆ ప్రభువుతో పాటు మరణిస్తే ఆ ప్రభువుతో పాటు మనం ఉత్థానం అవుతాము. పునీత పౌలుడు చెప్పినటువంటి మాట అది యథార్థము అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ఆకాశము తెరవబడింది. చూస్తున్నాం, ఆకాశము తెరవబడి తండ్రి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మాటలు చదవండి. నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను. ఎవరు చెప్పారు ఈ మాటలు? తండ్రి దేవుడు. ఎవరిని చూసి చెప్తున్నాడు? యేసు ప్రభువుని చూసి. ఈ మాటలు అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటున్నారు. అరే, మన మధ్య మన మధ్య ఎన్నాళ్ళు ఉన్నటువంటి ఈ యేసు ఎవరు? దేవుని కుమారుడు. మానవుడిగా మనం చూసాం కానీ, మరియమ్మ కొడుకుగా చూసాం కానీ, యోసేపు కొడుకుగా చూసాం కానీ, ఇతడు దేవుని కుమారుడు. బయల్పాటు, ఎఫిఫనీ, సాక్షాత్కారం, మరొక సాక్షాత్కారం. పసి పాపగా ఉన్నటువంటి ఆ బాలయేసుని తెలియపరచడానికి అక్కడ ఎవరు లేరు. మరి యోసేపులు తప్ప ఎవరు లేరు, ఆ పశువులు ఉన్నాయంతే. కానీ ఈరోజు బహిరంగంగా యేసు ప్రభు ఎవరన్నది ప్రపంచానికి తండ్రి దేవుడే చెప్తున్నాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇతడు నా కార్యాన్ని నెరవేర్చడానికి, లోక పాప పరిహారార్థము తన ప్రాణాలను పణంగా పెట్టడానికి, బలియాగంగా సమర్పించడానికి సిద్ధపడినటువంటి నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అని అతని అంగీకార ముద్ర వేస్తూ ఉన్నాడు, ఆమోదాన్ని తెలియజేస్తున్నాడు. ఇది అందరి యొక్క కళ్ళెదుట ఇది జరుగుతున్నాడు. ఇంకా ఏం జరిగింది? పవిత్రాత్మ ఏ రూపంలో వచ్చాడు? పావురం రూపంలో దిగి వచ్చాడు. ఆత్మాభిషేకము పొందుతున్నాడు, తండ్రి యొక్క ఆమోదాన్ని పొందుతున్నాడు. యేసు ప్రభు యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇది ఆ రోజు జరిగినటువంటి ఘట్టం. మరి ఈ శుభవార్త ప్రభు ప్రకటించాడు, అందరికీ మేలు చేశాడు. అభిషేకం పొందినటువంటి యేసు అందరికీ మేలు చేశాడు, అందరినీ అద్భుతాలు చేశాడు,
అందరికీ తన యొక్క ప్రేమను పంచిపెట్టాడు. యేసు ప్రభు తిరిగి తండ్రి సన్నిధికి వెళుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, శిష్యులకు ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువారు రక్షింపబడును. చూడండి, ఇది యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ప్రపంచ నలుమూలలా శిష్యులు వెళ్ళారు, అన్ని దేశాలకు వెళ్ళారు. మన దేశానికి ఎవరు వచ్చారు? థామస్ వారు వచ్చారు. సువార్తను బోధించారు. యేసే రక్షకుడు, ఆ ప్రభువు నమ్ముకోండి, మీ పాపాల కోసం పశ్చాత్తాపడండి, ఆ ప్రభు మీ పాపాలను క్షమించడానికి తన ప్రాణమే ఇచ్చాడు, అతడే మీ దేవుడు, అతడే మీ రక్షకుడు అని చెప్పినప్పుడు ఎవరెవరైతే అంగీకరించారో వారందరూ కూడా జ్ఞానస్నానం పొంది దేవుని బిడ్డలుగా మారుస్తున్నారు. మరి ఈ విధంగా శ్రీ సభలో ఈ ప్రభు యందు విశ్వాసం ఉన్న వారందరికీ కూడా జ్ఞానస్నానం ఇస్తూ వస్తున్నారు. ఇక్కడ జ్ఞానస్నానము 3 రకాలుగా స్వీకరించవచ్చు. 3 రకాలు. ఏ విధంగా? నీటిలో మునగడం. యోర్దాను వెళ్ళాం మేము. యోర్దాన్ నది అంటే పొడవు ఉంటుంది కానీ వెడల్పు పెద్దగా ఏమి ఉండదు. బహుశా ఆ కాంపౌండ్ వాల్ నుంచి ఈ కాంపౌండ్ వాల్ అంత ఉంటుంది అంతే. ఆ గోడంత ఈ గోడంత ఉంటుంది. కొన్ని చోట్ల సన్నగా ఉండదు, కొన్ని చోట్ల కొంచెం విశాలంగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో జ్ఞానస్నానం ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు యోర్దాన్ నదిలో యేసుప్రభు జ్ఞానస్నానం పొందినటువంటి ఆ యోర్దాన్ నదిలో ఎవరెవరైతే యాత్రికులు వెళ్తారో, పిల్గ్రిమ్గా వెళ్తారో వాళ్ళందరూ కూడా జ్ఞానస్నానం, మేము కూడా జ్ఞానస్నానం తీసుకున్నాం. అందులో వచ్చిన వాళ్ళందరికీ జ్ఞానస్నానం ఇచ్చాం. నీటిలో మునగడం ద్వారా, అది మొదటిది. ముంచడం లేదా మునగడం. ఇప్పుడు కొన్ని శాఖల వాళ్ళు చెరువులు ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళి అందులో ముంచుతూ ఉంటారు. మరి ఆ మురికి, ఆ నీరు కాదంతే. అది ఒకటి. రెండవది పోయడం ద్వారా నీరు పోస్తారు. అది క్యాథలిక్ చర్చిలో జరుగుతున్నటువంటి ఇది ఒక సూచన. ఇన్నర్ క్లెన్సింగ్, ద క్లెన్సింగ్ ఆఫ్ అవర్ సోల్, ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ సోల్, అది ఒక సూచనగా జరుగుతుంది. మూడవది చిలకరించడం. సో ఈ 3 పద్ధతుల్లో జ్ఞానస్నానము అన్నింటికీ మూలం ఏమిటంటే యేసు నా రక్షకుడు అని అంగీకరించడం. కాబట్టి నా పాపాలను ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు దేవుడు, దానికి సూచనగా గురువు అది జ్ఞానస్నానం ఇస్తున్నారు. ఆ విధంగా పోస్తున్నారు. ఇక జ్ఞానస్నానం 3 రకాలు. మొదటిది నీటి జ్ఞానస్నానం చెప్పాను. మన ప్రతి బిడ్డ కూడా ఆలయంలో, దేవాలయంలో జ్ఞానస్నానం, నీటి ద్వారా జ్ఞానస్నానం పొందుతున్నాడు. రెండవది ఆశా జ్ఞానస్నానం, బ్యాప్టిజం ఆఫ్ డిజైర్ అంటారు. ఆ ప్రభు వాక్యం విన్న తర్వాత ఆ ప్రభు ఆశతో ప్రభు నా రక్షకుడని అంగీకరించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కేవలము జ్ఞానస్నానం పొందిన వాళ్ళు, బ్యాప్టిజం తీసుకొని క్రైస్తవుడైన వాళ్ళు మాత్రమే కాదు, ఆ ప్రభు చేత ఆకర్షించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ బహిరంగంగా వచ్చి చెప్పుకోలేరు. ఎంతోమంది మన దేవాలయాలకు వస్తున్నారు. క్రిస్మస్కి చాలామంది వస్తుంటారు. రోసిల్, మేరీమాత, గుణదల, లేకపోతే నిర్మలగిరి, వేళాంగిని, కొన్ని లక్షల మంది వస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కాదు బయటికి. కానీ వాళ్ళ మనస్సులో నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, యేసు ప్రభు దేవుడని విశ్వసిస్తున్నారు, ఆశ కలిగి ఉన్నారు. కానీ వారి కుటుంబ నేపథ్యం వలన, వాళ్ళ సాంప్రదాయాలు, మత విశ్వాసాల వలన బయటికి రాలేరు. కానీ ఆ ప్రభు నా రక్షకుడు అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. అంతేకాదు మనల్ని ప్రార్థన చేయమని అడుగుతుంటారు. అవునా? మీరు ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం. ప్రార్థన అంటే నా విశ్వాసం ఉంది వాళ్ళకి. ఆ ప్రభు ఆకర్షించుకుంటున్నాడు వాళ్ళందరినీ. కానీ బహిరంగంగా వాళ్ళు ప్రకటించలేరు.
ఈ విధంగా ఆశ జ్ఞాన స్నానము, దేవుని చిత్తము మనకు తెలిసిన వెంటనే దాన్ని నెరవేర్చడానికి ఆశ కలిగి ఉండడం, మనస్సు కలిగి ఉండడం, ఆ విధంగా కూడా కోరికతో ఆ ప్రభు సన్నిధిలో స్మరించుకొని అంగీకరించడం. కొంతమంది చేరగలుగుతారు శ్రీసభలో, కొంతమంది చేరలేరు. కానీ వారు రక్షించబడి పవిత్రాత్మ వరాలు వాళ్ళు కూడా పొందుతున్నారు. ఇక మూడవది రక్త జ్ఞాన స్నానము, ద బ్యాప్టిజం ఆఫ్ ద బ్లడ్. అంటే ఏంటి? ప్రభు చెప్పాడు, నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దానిని దక్కించుకొనును. విశ్వాసం కోసము ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సత్యం కోసము, నీతి కోసము ప్రాణాలు అర్పించేవారు, వారందరూ కూడా రక్షణ పొందుతున్నారు. నిజానికి రక్షణ పొందుతున్నారు. ప్రేమ సహోదరు, ఈ విధంగా నీటి జ్ఞాన స్నానము, ఆశ జ్ఞాన స్నానము, రక్త జ్ఞాన స్నానం. మరి జ్ఞానస్నానం ద్వారా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది జ్ఞానస్నానం ద్వారా? ఏం జరుగుతుంది? పిల్లలకు తెలుసు, నేర్చుకున్నారు. జ్ఞానస్నానము ఒక దేవద్రవ్యానుమానులైతే సప్త సంస్కారము, దైవాశీర్వాదం. ఇదే ఆశీర్వాదము డబ్బులు ఇస్తే వచ్చేదా? ఉచితమైన దేవుని కృపా అనుగ్రహము. ఈనాటి మనము 2వ పట్టణంలో పునీత పౌలు తీతుకు రాసిన లేఖ చూడండి, ఇక్కడ వాక్యం 3వ అధ్యాయం. రక్షణ ఏ విధంగా వచ్చింది మనకి? 4వ వచనం, కానీ మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుడుతో ఆయన మనల్ని రక్షించెను, మనము చేసిన సత్కార్యాల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకు, నూతన జీవితమునకు సంబంధించిన జ్ఞానస్నానం ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మనం చేసినటువంటి మంచి పనుల వలన కాదు రక్షణ, అతని కృప, అతని ఉచిత కృప వలన, అతని కృప వలన. కానీ మన గొప్పతనం, మన మంచితనం, నేను మంచి పనులు చేశాను కాబట్టి నాకు రక్షణ వచ్చిందని కాదు. ఎన్ని మంచి పనులు చేసినా అతని రక్షణ మనం కొనలేం, దాంతో సమానం చేయలేం. కానీ ఆ ప్రభు ఉచితంగా మనకు ఈ రక్షణను ప్రసాదిస్తున్నాడు. సరే, ఈ ఉచిత కృపావరము ద్వారా, జ్ఞానస్నానం ద్వారా 3 విషయాలు జరుగుతున్నాయి. మొదటిది చెప్పాను, స్నానం ఎందుకు చేస్తాం? స్నానం ఎందుకు చేస్తాం? శుభ్రపరచుకోవడం కోసం, మురికి. అదే పాపం అనే మురికి పోతుందని చెప్పాను. ఏం మురికి పోతుంది? జన్మ పాపము. ఆదాము ఏవలు చేసినటువంటి పాపము పుట్టిన ప్రతి బిడ్డకు పుట్టుకతోనే సంక్రమిస్తూ ఉంది. అక్కడ జ్ఞానస్నానం ద్వారా ఈ జన్మ పాపము, అలా ఇంతవరకు మనం చేసిన పాపాలన్నీ కూడా ఆ ప్రభు క్షమిస్తున్నాడు, కడిగి వేస్తున్నాడు. మొదటిది జ్ఞానస్నానంలో జరిగేది. ఈ రెండవది, మనము దేవుని బిడ్డలమవుతున్నాము. ఆత్మ ద్వారా, అగ్ని ద్వారా ఆ ప్రభు మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. మనం మన తల్లిదండ్రుల బిడ్డలమే, కానీ జ్ఞానస్నానం ద్వారా నూతన సృష్టిగా మారుతున్నాము, దేవుని బిడ్డగా మనము తయారవుతున్నాం. ఇక మూడవది, ఈ సంఘంలో సభ్యులం అవుతున్నాం, విశ్వాసుల సంఘంలో సభ్యులం అవుతున్నాము, అందరితో కలిసి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం. మరొక విషయం, జ్ఞానస్నానము మనం పొందేటువంటి 7 అనుగ్రహాలు. మొత్తం ఎన్నున్నాయి? సప్త సంస్కారాలు అంటే ఎన్ని? సప్త అంటే 7. 7 సంస్కారాలు లేకపోతే ఆశీర్వాదాలు, దేవద్రవ్యానుమానాలు అంటారు. అన్నింటిలోనూ మొదటిదేంటి? జ్ఞానస్నానం. ఈ జ్ఞానస్నానం పొందిన వారికి మాత్రమే దివ్య సప్రసాదం. జ్ఞానస్నానం పొందిన వాళ్ళకి పాప సంకీర్తనం, జ్ఞాన వివాహము, వ్యాధిగ్రస్తుల అభ్యంగము, గురిపట్టం, భద్రమైన అభ్యంగం. అందుగురించి దీని ద డోర్ టు ఆల్ ద సాక్రమెంట్స్.
మొట్టమొదటి సాక్రమెంట్, మొట్టమొదటి ఆశీర్వాదము, సప్త సంస్కారాలు మొదటిది జ్ఞానస్నానం. ఈ జ్ఞానస్నానం పొందిన వారికి మాత్రమే మిగిలినటువంటి ఆశీర్వాదాలు, అనుగ్రహాలు పొందేటువంటి అవకాశము ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక విషయాలు మనం జ్ఞానస్నానం గురించి మనం నేర్చుకుంటున్నాం. కొంతమంది ప్రొటెస్టెంట్ శాఖలో చెందినటువంటి వారు ఏమంటారు? జ్ఞానస్నానానికి ఎవరికి ఇవ్వాలి? యేసు ప్రభు నా రక్షకుడిని అంగీకరించినటువంటి వారికి మాత్రమే. మరి పిల్లలకి ఇవ్వచ్చా? పిల్లల జ్ఞానస్నానం చెల్లుతుందా? యేసు ప్రభు నా రక్షకుడు అని నేను అంగీకరించే నా వయసు వచ్చేలోపు చచ్చిపోతే, చిన్నపిల్లగా ఉన్నప్పుడు చచ్చిపోతే? నిజమే, వయోజనుల జ్ఞానస్నానము అంటే అడల్ట్ బ్యాప్టిజం అంటారు. అంటే పెద్దలు అయిన తర్వాత, బుద్ధి వివరం తెలిసిన తర్వాత, జ్ఞానం తెలిసిన తర్వాత యేసు నా సొంత రక్షకుడు అని అంగీకరించేటువంటి ఆ స్థాయికి, వయసుకి వచ్చినప్పుడు జ్ఞానస్నానం ఇవ్వాలి. అది జరుగుతూ ఉండేది. కానీ మధ్య యుగాల్లో ఆలోచన వచ్చి, ఏమిటి పిల్లలు చనిపోతున్నారు, మరి వారి యొక్క రక్షణ సంగతి ఏమిటి? కాబట్టి పసిపాపలకు, పిల్లలకు జ్ఞానస్నానం కూడా ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది. దానికి కారణం ఏమిటంటే, బుద్ధి వివరం తెలియక ముందే ఈ బిడ్డల యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా, ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? తల్లిదండ్రులు ఈ బిడ్డల తరపున దేవుని సన్నిధిలో మాట ఇస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి ఇదిగో ఆ బిడ్డలకు కూడా ఆ రక్షణ కావాలనేటువంటి ఆశతో దేవుని సన్నిధికి రావడం జరుగుతోంది. ఆ బిడ్డల తరపున తల్లిదండ్రులు వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి బాధ్యత ఉంది. తల్లిదండ్రులకి, జ్ఞాన తల్లిదండ్రులకి బాధ్యత ఉంది. ఈ బిడ్డని దేవుని మార్గంలో పెంచి పెద్ద చేయాలి, వీరు ఆదర్శంగా ఉండాలి, ఆ విశ్వాసాన్ని వాళ్ళు జీవిస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళకి అందించగలుగుతారు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? పిల్లల్ని ఆలయానికి తీసుకురావాలి, ప్రార్థనకు నడిపించాలి, ఆదర్శవంతమైన జీవితం జీవించాలి. సంఘం అంతటికీ బాధ్యత ఉంది. ఆ బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితము బలపడి ముందుకు సాగడానికి తల్లిదండ్రులకు మాత్రమే కాదు, సంఘం మొత్తానికి ఆ బాధ్యత కలిగి ఉన్నారు జ్ఞాన తల్లిదండ్రులు కూడా. ప్రియమైన సహోదరులారా, ఇక మరొక విషయం, జ్ఞానస్నానంలో జరిగేటువంటి సాంఖ్యాలు. తల్లిదండ్రులు మా బిడ్డ జ్ఞానస్నానం ఇవ్వండి అని తీసుకొని వస్తారు. పెద్దలైతే వారు స్వతంత్రంగా వాళ్ళే అడుగుతారు. ఆ తర్వాత అందులో జరిగే కార్యక్రమాలు పాప క్షమాపణకు పశ్చాత్తాప పూరిత సూచకంగా ఆ ప్రభు సన్నిధిలో పాపాలను ఒప్పుకోవడం. తర్వాత విశ్వాస ప్రకటన, విశ్వాస సంగ్రహం. ఇదిగో పరలోకమును భూలోకమును సృష్టించిన ఆ పితా పుత్ర పవిత్రాత్మ, ఆ సుతుడైన సర్వేశ్వరుడు మనుష్యావతారుడై శిలువ శ్రమలు అనుభవించి మరణించి ఉత్థానమయ్యాడు. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను, పాప మన్నిపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును, పునీతుల యొక్క సంబంధ ఇవన్నిటిని కూడా నేను విశ్వసిస్తున్నాను. పిశాచిని దాని క్రియలను విడిచిపెట్టేస్తున్నాను, నా దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను. బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. అది విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాస సంగ్రహంలో 12 సూత్రాలు, 12 సత్యాలు ఉంటాయి, వేద సత్యాలు 12. వెనంటిని నేను విశ్వసిస్తున్నాను అని దేవుని సన్నిధిలో మాట ఇస్తున్నాను. ఆ తర్వాత పరిశుద్ధ తైలాలతో అభిషేకం, అభ్యంగం. ద ఆయిల్ ఆఫ్ ద క్యాటకుమెన్స్, పరిశుద్ధ తైలముతో అభ్యంగం జరుగుతుంది. గుండెల మీద ఆ విధంగా గురువు ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత మరొకటి, క్రిస్మా తైలముతో అభ్యంగం చేస్తారు. క్రిస్మా అంటే క్రీస్తు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. ఇంకా క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అన్న మాట క్రిస్మా నుంచి వచ్చింది. క్రిస్మా అంటే తైలం, అభిషేక తైలం. ఈ అభిషేక తైలము చేత అభిషేకము పొందినటువంటి వ్యక్తి క్రీస్తు.
ఆ క్రీస్తుకి 3 బాధ్యతలు ఉన్నాయి. యాజకుడు, బోధకుడు, నాయకుడు లేకపోతే రాజు. క్రీస్తు యాజకుడు, బోధకుడు, నాయకుడు. ఆ క్రీస్తులో అభిషేకం పొందినటువంటి వారు కూడా యాజకుడు, బోధకుడు, నాయకుడుగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. రాచరిక కుటుంబానికి చెందినటువంటి దేవుని బిడ్డల యొక్క ఔన్నత్యానికి మనము చెందిన వారం అని గుర్తు చేస్తున్నాడు. ఆ తర్వాత జ్ఞానస్నానం జరిగిన తర్వాత ఈ అభిషేకం ఉంటుంది. జ్ఞానస్నానం నీటిని ఆ బిడ్డ యొక్క శిరస్సు మీద పోస్తూ, పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను అని గురువు చెప్తారు. ఆమెన్ అని చెప్పాలి. అది జ్ఞానస్నాన సాంగ్యం. ఆ తర్వాత మళ్ళా మనకు వెలుగుచున్న వత్తి ఇస్తారు, ప్రవత్తులు. అదేనికి సూచన? పాపం అనే చీకటి తొలగిపోయింది, క్రీస్తు అనే జ్యోతి, క్రీస్తు జ్యోతిని నువ్వు స్వీకరించు. ఇది ఎల్లప్పుడూ వెలుగుచూనే ఉండాలి. ఈ యొక్క క్రీస్తు జ్యోతి నీ జీవితాన్ని వెలుగుమయం చేయాలి. ఇక చీకటికి దూరంగా ఉంటూ వెలుగులో నడవాలి. నేను యేసుని వెలుగులో నడుస్తాను అని ప్రభు సన్నిధిలో మాట ఇస్తున్నావు. ఆ దీపిక, ఆ వెలుగుని ఆరిపోకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులది, జ్ఞాన తల్లిదండ్రులది, సంఘానిది. ఆరిపోతుంది. చాలా దీపాలు ఆర్పేసుకుంటున్నారు. దాని అర్థం ఏమిటి? దేవుని దూరంగా వెళ్ళిపోతున్నారు. జ్ఞానస్నానం మాత్రం తీసుకుంటారు, రిజిస్టర్లు నిండిపోతాయి. కొన్ని ప్యారిష్లకు వెళ్తే రిజిస్టర్లు ఏంటి ఎన్ని బ్యాప్టిజం రిజిస్టర్లు అంటే ఇన్ని వందల వేల మంది ఎక్కడున్నారు? జ్ఞానస్నానాలు స్వీకరిస్తున్నారు కానీ మనుషులు కనపడరు. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ క్యాథలిక్స్, దే ఆర్ అవుట్ స్టాండింగ్ క్యాథలిక్స్. అంటే స్టాండింగ్ అవుట్ సైడ్, ఎప్పుడు బయట ఉంటారు, లోపల రారు. అలా అన్నమాట. జ్ఞానస్నానం స్వీకరించాం కానీ ఎప్పుడూ పాటించేటువంటి వాళ్ళు కాదు, అనుసరించేవాళ్ళు కాదు. దేవుని నమ్ముకుంటే దేవుని సన్నిధికి వస్తున్నావా? లేదు. ఈ దీపికను వెలుగుతూ ఉండాలి, వెలుగుచూ ఉండేలా చూడాలి. తల్లిదండ్రుల బాధ్యత, కుటుంబ సభ్యుల బాధ్యత, సంఘం బాధ్యత. ఇంకొకటి, తెలుపు వస్త్రాన్ని పెడతారు గురువు. తెలుపు వస్త్రం, ఇదిగో ఇది నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. పరిశుద్ధత క్రైస్తవ ఘనతకు గుర్తు. ఇంతవరకు నీలో ఉన్నటువంటి పాపాలు కడిగివేయబడ్డాయి, నీ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంది అన్నదానికి సూచన. కాబట్టి ఈ పరిశుద్ధతను ఎప్పుడు నిలబెట్టుకోవాలి. ఇది ప్రేమ సహోదరులారా, ఇన్ని అంతరార్థాలు, పరమార్థాలు, గూఢార్థాలు ఈ జ్ఞానస్నానంలో ఉన్నాయి. మన దేవుని బిడ్డగా, దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. నీ తండ్రి పరిపూర్ణుడైట్లే మీరు కూడా పరిపూర్ణులుగా జీవించాలని ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు బాప్తిస్మ పండుగ ద్వారా నేను నా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నానా? క్రైస్తవ బిడ్డలకు చాలా శోధనలు ఉన్నాయి చుట్టూను. అంతేకాదు, ఈ విశ్వాసం కోసము ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు శ్రీసభలో. మొదట 300 సంవత్సరాల పాటు యేసు ప్రభువుని నా రక్షకుడని బహిరంగంగా అంగీకరించడానికి అనుమతి లేదు, చంపేసేవాడు. వేదహింసలు అనుభవించారు క్రైస్తవులు. నేను క్రైస్తవుణ్ణి అని బహిరంగంగా వచ్చి చెప్పుకోవడానికి లేదు. కాబట్టి రాత్రి వేళ గుహల్లో ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రభు యొక్క రొట్టెని విరుచుచు, పాత్ర నుండి త్రాగుచు వారు రహస్యంగా ఉండేవారు. భూగర్భ సమాధుల్లో అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. బయటకు కనిపిస్తే చంపేస్తారు. 313వ సంవత్సరంలో కాన్స్టంటైన్ ద గ్రేట్ అనేటువంటి రోమను చక్రవర్తి తన తల్లి హెలెనా విశ్వసించింది యేసు ప్రభువుని, యేసు నా రక్షకుని అంగీకరించింది. ఆ తర్వాత వాళ్ళ తన కుమారుడు ఆ చక్రవర్తి, అతడు జ్ఞానస్నానం స్వీకరించి యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవులకు మత స్వేచ్ఛ వచ్చింది. అంటే బహిరంగంగా వాళ్ళు వచ్చి మీ క్రైస్తవులమే అని చెప్పుకోవడం, ప్రార్థన చేసుకోవడం. అప్పటి నుంచి చర్చిలు, ఆలయాలు నిర్మాణం, ఈ రాజుగారు వారి రాజు కోటల్ని కొన్నింటిని చర్చిలుగా, ఆలయాలుగా మలుచుకొనేయడానికి, ఆ విధంగా ఉపయోగించడానికి పర్మిషన్లు ఇవ్వడం. ఆ విధంగా 313 నుండి
క్రైస్తవ విశ్వాసము బహిరంగంగా బయటకు వచ్చింది. మరి తొలి 300 సంవత్సరాల్లో సింహాలకు ఎరగా వేయబడ్డారు, తల నరకబడ్డారు, సిలువ వేసి చంపేశారు. అంతేకాదు సజీవంగా కాల్చేశారు, బ్రతికుంటుండగానే చర్మాన్ని ఒలిచేశారు క్రైస్తవులు అయినందుకు. ఇది క్రైస్తవ విశ్వాస చరిత్ర. టెర్టులియన్ అనేటువంటి ఒక చరిత్రకారుడు చెప్తాడు, ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటాడు. వేద సాక్షుల యొక్క రక్తం వలన, ఆ రక్తం అనేటువంటి విత్తనం నుండి పుట్టుకొచ్చినటువంటి విశ్వాస వృక్షము క్రైస్తవ జీవితం, క్రైస్తవ విశ్వాసం. మరి ఈరోజు ఇన్నెన్ని శ్రమలు అనుభవించి వాళ్ళు మనకు ఈ యొక్క విశ్వాసాన్ని మనకు అందించారు. మన తాత ముత్తాతలు ఎన్నెన్ని శ్రమలు పడ్డారో తెలుసు. సాంఘిక ఎన్నెన్ని ఆంక్షలను వాళ్ళు అనుభవించారు. వాళ్ళన్నీ తట్టుకొని ఇంకా నేను క్రైస్తవుని, ఎన్ని బాధలు వచ్చినా అవమానాలు జరిగినా సరే నేను క్రైస్తవుని, యేసుప్రభుని నమ్ముకుంటానని చెప్పి వాళ్ళకి విశ్వాసాన్ని మనకు అందించారు. కాబట్టి ఈరోజు మన విశ్వాసాన్ని బహిరంగ ప్రకటిస్తున్నాం. పరిస్థితులు, మన దేశ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ మన విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. భయం లేకుండా మన విశ్వాసాన్ని ప్రకటించుకోవాలి. అంటే నాలో ఉండాలి ధైర్యం, విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి అని నేను ప్రకటించగలుగుతాను. ప్రేమ సాక్షులుగా, క్రీస్తు సాక్షులుగా మనం జీవించవలసిన బాధ్యత మనందరి మీద తల్లి శ్రీ సభ ఈరోజు ఉంచుతూ ఉంది. మరి నేను ఈరోజు ఎంత విశ్వాసంతో నా జీవితాన్ని జీవిస్తున్నాను, ఎంత ధైర్యంగా నేను ప్రకటించగలుగుతున్నాను, క్రీస్తుకు సాక్షిగా జీవించగలుగుతున్నాను. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన సహోదరులారా. మరి జ్ఞానస్నానం పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు తిరిగి రావాలి. ఉన్నటువంటి వాళ్ళకి విశ్వాసం, స్వల్ప విశ్వాసాన్ని శుద్ధీకరించుకుంటూ, బలపరుచుకుంటూ క్రీస్తులో ముందుకు సాగాలి. కాబట్టి ఈ వరాల కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి సంవత్సరానికి ఒకసారి ఈ జ్ఞానస్నాన పండుగ వస్తుంది. ఈ రోజున నేను పొందిన జ్ఞానస్నానం యొక్క విలువను నేను గుర్తించాలి, జీవించాలి, దాన్ని ప్రకటించాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పావు. ఆత్మాభిషేకం వలన క్రీస్తుని అభిషేకించావు. ఓ తండ్రి, జ్ఞానస్నానం పొందినప్పుడు మా అందరి విషయంలో ఇదే మాట చెప్తున్నావు. నీవు నా ప్రియమైన కుమారుడవు, నీవు నా ప్రియమైన కుమార్తెవు, నీ యందు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నావు. ఓ దేవానికి వందనాలు, స్తోత్రాలు. తండ్రిగా నీలో ఉన్నటువంటి ఆ మంచితనము, ప్రేమతత్వము బిడ్డలుగా మేము కూడా సంపూర్ణముగా పొంది ఉన్నాం. దీన్ని నిలబెట్టుకుంటూ దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని ఎప్పుడూ కూడా దిగజార్చుకోకుండా నీ ప్రేమ సాక్షులుగా, నీ బిడ్డలుగా, విశ్వాసులముగా మా యొక్క జీవితాన్ని నీ యందే భద్రపరుచుకొని, నీ మీదే ఆధారపడి జీవించి ఈ లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా, భూమికి ఉప్పుగా మారినట్లు దీవించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాం తండ్రి.